పోరుగల్లు ఓరుగల్లులో పురపోరు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 పురపీఠాలను కైవసం చేసుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుంటే మెజార్టీ స్థానాలు దక్కించుకొని అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ చూస్తోంది. మెరుగైన సీట్లు సాధించి ఉనికి చాటుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్లో గెలుపు ఎవరిది? పట్టణ ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో ఈ కథనంలో చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపోరులోనూ జయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. 12 పురపీఠాలను హస్తగతం చేసుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మీరందరూ కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ సింహాలు, కాంగ్రెస్ జెండాని భుజాన మోసే మీరంతా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని అత్యధిక ఓట్లతో ఈనాడు ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చే ప్రతి అభ్యర్థిని మనస్ఫూర్తిగా దీవించండి, ఆశీర్వదించండి. వెన్నెల లాంటి మీ ప్రేమ అభిమానాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద చూపించండి. పురపోరుకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీలను గెలిస్తేనే ప్రభుత్వం, పార్టీలో పలుకుబడి ఉంటుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం దాకా సర్వం తామే అయ్యి ముందుకు నడిపిస్తున్నారు. అధికార పార్టీ కావడం, అర్ధబలం, అంగబలం కలిగి ఉండడం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ 2 ఏళ్ల టైంలోనే 20 కోట్ల నిధులు కూడా రావడం జరిగింది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటుగా 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, లేకపోతే మినీ ట్యాంక్ బండ్కి కూడా ఒక ఆకారం వచ్చింది. ఇప్పుడు అంటే కట్ట అనేది దానికి ఒక ఆకారం వచ్చింది. తప్పకుండా మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దాంతో పోటీ పడే విధంగా చేపిస్తాను మాట ఇచ్చిన. దానికి ఒక 5 కోట్లు ఆల్రెడీ కేటాయించడం కూడా జరిగింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే పార్టీ జెండా ఒక్కటే వాళ్ళకి కనిపించిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. మా గెలుపు మా యొక్క సంక్షేమమైన పోతున్నాం. మేము అసత్య ప్రచారాలు కానీ అబద్ధ ప్రచారాలు కానీ ఇవ్వట్లేదు. 100% ఏదైతే మేము చేసినామో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు చేసుకుంటూ సన్నబియ్యం కానివ్వండి, లేక ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేక ఉచిత కరెంటు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే ఓన్లీ టౌన్లోనే 140 ఇండ్లు ఇచ్చినాం. అలాగే సంక్షేమంకు ముందుకెళ్తున్నాం. విపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా మున్సిపల్ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోని పురపాలికల్లోనూ మెరుగైన స్థానాలు గెలుచుకోవాలని శ్రమిస్తున్నారు. జనగామ పురపీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పనిచేస్తున్నారు. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభ్యర్థి అంజలి గుట్టు చప్పుడు కాకుండా నామినేషన్ ఉపసంహరించుకుని గులాబీ నేతలకు షాక్ ఇచ్చారు. ఆ వార్డులో బీఆర్ఎస్ కు అభ్యర్థి లేకుండా పోయారు. కేసీఆర్ సిట్టు విచారణ కారణంగా ప్రచారంలో తొలుత కొంత వెనకబడ్డా ఆ తర్వాత పుంజుకున్నారు. ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని భుజాలపై వేసుకుని ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యమే కలిసొస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒక్క పని ఎమ్మెల్యే గారు చేయలే, ప్రభుత్వం చేయలేదు. ఆగిన పనులను ఎంబడి పనులు మొదలు పెట్టండి. అది దయాకర్రావుకు కేసీఆర్ గారి పేరు వస్తుందని మీరు ఆపారు. ఇమ్మీడియట్లీ పనులు మొదలు పెట్టే ఏర్పాటు చేయండి. మీరిచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయండి. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అంతటా జెండా ఎగరేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ కూడా పురపోరులో నిలిచి వీలైనన్ని ఎక్కువ వార్డులు గెలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది. స్థానిక నేతలు, జిల్లా అధ్యక్షుడు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ పీఠాలు దక్కించుకుంటామనే ఆశలు పెద్దగా లేకున్నా మెరుగైన రీతిలో వార్డులు దక్కించుకోవడంపై దృష్టి సారించారు. పార్టీ బలంగా ఉన్న పరకాలలో మెజారిటీ దక్కించుకోవాలనే లక్ష్యంతో కాషాయ దళం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, జనగామ, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట పురపాలికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార పార్టీ కాస్త ఏమరపాటుగా వ్యవహరించినా, గెలుపును తేలిగ్గా తీసుకున్నా
ఈ మున్సిపాలిటీలు గులాబీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ కీలకంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా 1072 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,08,000 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. బుజ్జగించినా బతిమాలినా పార్టీలకు పలు వార్డుల్లో రెబల్స్ బెడద తప్పలేదు. రెబల్స్ ఎక్కడ తమ పుట్టి ముంచుతారో అన్న ఆందోళన నేతల్లో నెలకొంది. కాంగ్రెస్కు రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. పట్టణ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు, ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెడతారు, పోరుగడ్డ ఓరుగలలో హస్తం పైచేయి సాధిస్తుందా, కారు పరుగులు పెడుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.